లౌకికవాదం సెక్యులర్ వాదంతో పుట్టినప్పటి నుండి సెక్యులర్ వాదంతో ముందుకు పోతున్న కాంగ్రెస్ పార్టీ, మతతత్వ పార్టీ బీజేపీ వైపు ఇంకో వైపు ఇవాళ పోరు చాలా చాలా క్లిష్టమైంది, కీలకమైనది. ఎందుకంటే పెద్దలు గౌరవనీయులు రేవంత్ రెడ్డి అన్న మొన్న ఇక్కడ పగ్గాలు చేపట్టిన తర్వాత వచ్చిన ఎలక్షన్ ఇది. మనమందరం చేయి కలపాలి, చెయ్యిని బలపరచాలి. అందరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే అన్నకు బలం చేకూరుతుంది. ఆ బలంతో ముందుకు పోతాడు. మనకు రావాల్సిన నిధులు మేము తీసుకొస్తాం. ఎందుకంటే 6 గ్యారెంటీలు అమలు చేస్తా అని 4 గ్యారెంటీలు అమలు చేసిన రేవంత్ అన్నకు అందరూ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు. ఇంకా మనకు రావాల్సిన నిధులు తీసుకొచ్చుకొని మనం ముందుకు పోదాం. దానికోసం మీరందరూ చేయి కలపాలి. ప్రతి ఒక్కరూ రాబోయే 15-20 రోజులు గడప గడపడకు పోండి, బొట్టు పెట్టండి. మనం ఇచ్చిన 6 గ్యారెంటీలు మొన్న పెద్దలు గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేసిండ్రు. 5 న్యాయ్ 25 పటాకే అని చెప్పి 5 న్యాయల అన్ని వర్గాలు, యువత, మహిళలు, వ్యవసాయదారులు, కార్మికులు అందరినీ కలిపి ముందుకు తీసుకుపోతాన కాంగ్రెస్ పార్టీ ఒకవైపు. సంక్షేమాలకు వద్దు, ఈ దేశంలో సంక్షేమాలకు ఒప్పుకోని అంటుంది బీజేపీ పార్టీ. బీజేపీ అంటుంది హమ్ ఫ్రీ బీస్ నై దేంగే అంటున్నారు. పేదరికం ఉన్న ఈ దేశంలో పేదల సంక్షేమం కావాలా వద్దా? కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం వచ్చినప్పటి నుండి పేదల సంక్షేమానికి పెద్ద పీట వేసింది. వీళ్ళు ఏ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఒక్క పేదల సంక్షేమం పెట్టిన అని అడుగుతున్నా. ఒక్క పేదల సంక్షేమం కూడా పెట్టలేదు. ఇక నేను ఎక్కువ టైం తీసుకోను. నా పోటీ కొండా విశ్వేశ్వరరెడ్డికి తోడు. కొండా విశ్వేశ్వరరెడ్డి ఆయనకు 4,500 కోట్లు నేను డిక్లేర్ చేసిండు. ఆయనకు చాలా బంగారం ఉందంట. కానీ చేవెళ్ళ ప్రజలు, అక్కా చెల్లెల అన్నదమ్ములందరూ నన్ను బంగారు కొండమా రంజిత్ అన్న అంటున్నారు. అది నేను గత 5 సంవత్సరాలు మీకోసం, ప్రజల మధ్యలో మీకోసం విద్య పరంగా, వైద్య పరంగా, సంక్షేమ పరంగా ప్రతి ఒక్కరు నా ఇంటికి వచ్చిన ఆదరించిన, గౌరవించిన, ఇంత ఛాయ్ దాయిపించిన, పెళ్లికి వచ్చిన, చావుకు వచ్చిన ఆ విశ్వేశ్వరరెడ్డి ఇంటికి వస్తే అపాయింట్మెంట్ తీసుకోమని అడుగుతుండట. అపాయింట్మెంట్ తీసుకొని అడిగి రమ్మనేటోళ్లకు ప్రతి ఒక్కరు రిటైర్మెంట్ ఇవ్వాలి. ఎవరినైనా గుర్తుపడతాడా అంటే పెద్ద పెద్ద నాయకులనే గుర్తుపట్టాడు. ఇవాళ పోతే నీది ఏ పార్టీ అంటాడు, నువ్వెవరు అంటాడు. నిధుల కోసం వస్తే ఆయన ఇంట్లోకి ఇచ్చినట్టు నిధులు ఇవ్వ అంటాడు. ఇవాళ ఎవరికైనా 1 లక్ష రూపాయలు సహాయం చేసినట్టు నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఇక నా పైన లేనిపోని అసత్య ప్రచారాలు చేస్తున్నాడు. నేను పదే చెప్తున్నా, ఏ ఒక్కదానికైనా రుజువు చేస్తే నేను దేనికంటే దానికి రెడీ అన్నా. కోళ్ళంటే రేవంత్ అన్న ప్రొద్దున గుడ్డు తింటే నేనే గుర్తుకొస్తున్నా, ప్రొద్దున చికెన్ తింటే విశ్వేశ్వరరెడ్డికి నేనే గుర్తొస్తున్నా. ఆ గుడ్ల మీద ఈకలు పీక్తా అని అనుకుంటుండవు. గుడ్ల మీద ఈకలు పీకలేవు విశ్వేశ్వరరెడ్డి. నేను చెప్తున్నా, నేను ఏ దానా స్కామ్ లో దేంట్లో లేను. ఖబర్దార్ ఇంకోసారి చెప్తే ముఖ్యమంత్రి గారి ముందు చెప్తున్నా, నేను భూ కబ్జా చేసిన అంటుండు. ఒక్క ఇంచు భూ కబ్జా చేస్తే అన్నారు రేవంత్ అన్న, నా భూములు మొత్తం ప్రభుత్వానికి రాసిస్తా, ఏ ఒక్క ఇంచు అయినా. ఇక ఇప్పటికెళ్ళి ఎవరైనా ఏమైనా ప్రచారాలు చేస్తే నేను ఖబర్దార్ చెప్తున్నా, నేను 100% మీ మీద యాక్షన్ తీసుకుంటా. నేను రేవంత్ అన్న రిక్వెస్ట్ చేస్తున్నా, ఇట్లాంటి అసత్య ప్రచారాలు సోషల్ మీడియాలో ఆపాలని నేను చెప్తున్నా. ఇవాళ ఈ అడ్డ మీద రేపు వస్తే రేపు రా, ఎల్లుండి వస్తే ఎల్లుండి రా, ఇంకోసారి మాత్రం నేను అవకాశం ఇవ్వ. దాని తర్వాత మాట్లాడితే ఖబర్దార్ అని చెప్తున్నా. ఇక అన్నకు టైం అవుతుంది, చాలా మాట్లాడేది ఉంది. నెక్స్ట్ మీటింగ్లలో మాట్లాడుకుంటా. మీరందరూ వచ్చే మే 13 ఎలక్షన్ల ప్రతి ఒక్కరు బయటికి రావాలి, అత్యధికంగా ఓట్లేయాలి, నన్ను ఆదరించాలి, హస్తం గుర్తు ఓటేయాలి, కాంగ్రెస్ పార్టీకి పగ్గాలు చేపట్టాలి, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలి. लास्ट मिनट, मेरा मुसलमान भाई बहनों को 75 साल हुआ आजादी आके, आज भी संविधान के बारे में हम बात कर रहे हैं।
संविधान का रक्षा करना अपना फर्ज बनता। आप सब लोग मैं 13 को बाहर आइए, फर्ज बनता बोल के आइए। इतने घंटे से इधर इंतजार कर रहे, उस दिन भी वोटिंग में बड़ी लाइन है तो भी वही खड़े होके अपना ताकत क्या दिखाएंगे, अपना संविधान को बचाएंगे। पर तब लोग बाहर आना, तब लोग बाहर आके जितना वोटिंग परसेंटेज बढ़ा लिए तो हम अपने भविष्य के लिए, हमारा बच्चों के लिए हम देखभाल कर सकते। మన పిల్లల కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం, మన మన బతుకుల కోసం అందరం చేయి చేయి కలపాలని చెప్పుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా। జై కాంగ్రెస్।